कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। अंतवंत इमे देहा नित्यस्रोक्ता शरीरिणः। अनासिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत। అవినాశీయును అపరిమితుడును నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయుము. ఇక్కడ మనం ముఖ్యంగా భగవంతుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, శరీరం అన్నటువంటిది ఇక్కడ అర్జునుడు ఏంటి అంటే ఆ శారీర బంధంతో చూస్తూ ఉన్నాడు అందరినీ. వాళ్ళంత దుర్మార్గం చేసినా కానీ మను సంహిత ఏం చెప్తుంది, ఎవరికైనా విషాహారం ఇచ్చినట్లయితే నిద్రించేటువంటి
ఇంటికి నిప్పు పెట్టినట్టయితే, భార్యను పరాయి స్త్రీని చెరపట్టినట్లయితే, ఇవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తులు శిక్షార్హులు అని చెప్పి మన సంహిత చెబుతుంది. మరి ఇవన్నీ కూడా కౌరవులు చేశారు. కానీ ఆ శారీరక బంధం అన్నటువంటిది ఎటువంటిదయ్యా అంటే, అంత దుర్మార్గ పనులు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఆ రణరంగంలో ఎప్పుడైతే కౌరవుల సైన్యాన్ని చూశారో, అర్జునుడు చూశాడో కలత చెందాడు. అంటే అతని యొక్క దృష్టి శారీరక దృష్టితో ఉన్నాడనమాట. అంటే శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ప్రపంచం అంతా అన్యాయాలు జరగడానికి కారణం ఏంటి? మనవాడు తప్పు చేస్తే ఒకటి, పరాయివాడు తప్పు చేస్తే ఒకటి. మనవాడు తప్పు చేస్తే మనోడయ్యా చూసి చూడనట్టు బాగుంటాడు, పరాయివాడు అంటే లేదు. కానీ ఒక రాజు, ఇక్కడ చాలా గొప్ప సందేశం నాయకులకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడనమాట. ఒక రాజు అన్నటువంటి వాడు శారీరక దృష్టికి అతీతమైనటువంటి చైతన్యంలో ఉండాలా. రాజు యొక్క అర్హత ఏమిటి అంటే ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలా. తన బిడ్డను ఏ రకంగా చూసుకుంటాడో అదే రకమైనటువంటి భావనతోటి ప్రజలందరినీ చూసుకోవాలా. ప్రజ అంటే కేవలం మనుషులు కాదు, జంతువులు కూడా ప్రజలే అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సమదృష్టితో చూసుకునేటువంటి బాధ్యత రాజుకుందనమాట. ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో ఏంటి అంటే, వాళ్ళు శారీరక దృష్టితో చూస్తూ వాళ్ళందరూ బంధువులు, తర్వాత తాతలు ముత్తాతలు, వీళ్ళందరినీ కూడా యుద్ధం ఏ రకంగా చేస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు అర్జునుడిలో జ్ఞానోదయం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో, నువ్వు చంపకపోయినా కానీ వీళ్ళెవరు కూడా ఈ భౌతిక శరీరాలు, శాశ్వతమైంది ఆత్మ, కానీ శరీరం ఏదో ఒక రోజు పోతుంది. అందువల్ల ఈ యొక్క శ్లోకంలో జీవుని దేహము తప్పక నశించియే తీరును అని చెప్తున్నాడు. జీవుని యొక్క దేహం తప్పక నశిస్తుంది, అది శాశ్వతం కానే కాదు. సో అందువల్ల ఇక్కడ మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా శరీరం చేస్తుంది కర్మలు, కానీ ఆత్మకు వస్తుంది. తెలివిగా ఎవరన్నా అనొచ్చు, స్వామీజీ మనం ఆత్మ ఏం చేయట్లేదు కదా, ఆత్మ శరీరం వేరంటున్నారు కదా, శరీరం చేస్తూ ఉంది తప్పులన్నీ కూడా, ఆత్మకేం సంబంధం అని చెప్పి మన అతి తెలివితేటలు ఉపయోగించకూడదు. భగవంతుడు మనం ఒక కారులో పోతూ ఉన్నప్పుడు మనం కారుతో యాక్సిడెంట్ చేస్తే మనం అక్కడ పోలీసు వారు పట్టుకుంటే మనల్ని, అయ్యా నేనేం చేశాను, కారు కదా యాక్సిడెంట్ చేసింది, నేను కాదు కదా అని చెప్పి అంటే మనం తప్పించుకునేదానికి లేదు. ఎవరి కారు మన కారు చేసింది కాబట్టి మనకు శిక్ష పడుతుంది. అదే రకంగా మన శరీరం చేస్తుంది కాబట్టి ఆ శరీరంతో చేసినటువంటి కర్మలన్నిటి యొక్క ఫలాన్ని మనం పొందాలా. సో అందువల్ల ఇంకొక సత్యం కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ శారీరక దృష్టితో కాదు మనం చూడాల్సింది, ఆత్మ దృష్టితో మనం చూడాలా. ఇక్కడ ఈ శారీరక దృష్టి అన్నటువంటిది ఉండడం వల్లే సమాజంలో ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన ఆత్మదృష్టి కలిగినప్పుడే ప్రజలందరినీ కూడా సమదృష్టితో పరిపాలించేదానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఒక వర్గం ఎవరైతే రాజు అవుతారో వాళ్ళ వర్గం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారు, ఇంకో వర్గం వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ధర్మం ప్రకారం ఆ రకంగా చేయకూడదు. రాజు అన్నటువంటి వ్యక్తి సమదృష్టి ఉండాలి, శారీరక భావన అతనిలో ఉండకూడదు. శారీరక దృష్టి నుంచి అతీతమైనటువంటి చైతన్యం రాజు కలిగి ఉండాలని. అందువల్ల ఒకరోజు ఒక రాజు ఆయన అరణ్యంలో సంచరించిపోతూ ఉంటాడనమాట. పోతూ ఉంటే ఆయనకు ఒక అందమైనటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీని చూసిన తక్షణమే ఆయన మోహిస్తాడు. మోహించి ఆమెతో ఏమంటాడు అంటే, మిమ్మల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు మంచి ముహూర్తం లేదు, మీరు కొన్ని రోజుల తర్వాత అని చెప్పి ఒక 10-15 రోజుల తర్వాత ఆమెకి డేట్ ఇస్తుందన్నమాట. ఇచ్చి అప్పుడు వచ్చినట్లయితే ముహూర్తం బాగుంది, వివాహం చేసుకుంటాం, మీకోసం నేను వేచి ఉంటానని చెప్తుంది. రాజు ఆనందంతో వెళ్ళిపోతాడు. ఆ 10 రోజుల తర్వాత చాలా చక్కగా ముస్తాబయ్యి కొత్త పెళ్లి కొడుకు తెల్లని గుర్రంలో బయలుదేరి రాజుగారు వస్తారు. వచ్చేసరికి ఆ చెట్టు కింద ఎక్కడైతే స్త్రీని కలిశాడో అక్కడ ఆ స్త్రీ లేదు, ఒక వృద్ధురాలు కూర్చొని ఉందన్నమాట. అది చూసి రాజు ఆ వృద్ధురాలతో ఏమంటాడంటే, ఇక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ ఉండాలా, ఆమెతో నాకు వివాహం, ఆమె ఎక్కడుంది అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఆ యొక్క స్త్రీ అందమైన స్త్రీ నేనే అంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది, ఆమె ఎంత అందంగా ఉండింది, మీరు వృద్ధురాలు, మీరేంటి ఆ అందమైన స్త్రీ అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, మీరు పొరపడుతున్నారు, ఆ రోజు మీరు చూసింది నన్నే, అయితే నా దగ్గర ఉన్నటువంటి అందం అంతా కూడా లోపల గదిలో దాచి ఉన్నాను పాత్రల్లో అంటుంది. ఈమె రాజులో కనువిప్పు కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శరీరాన్ని చూసి మోహింపబడుతూ ఉన్నాడు. కానీ శరీరం అశాశ్వతమైంది,
మనిషి శారీరక దృష్టి కాదు, ఆత్మదృష్టి ఉండాలి. ప్రత్యేకించి శ్రేష్ఠులు, పరిపాలించేటువంటి నాయకులు, తర్వాత గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఆత్మదృష్టి ఉన్నప్పుడు సమాజం ఉద్ధరింపబడుతుంది. సో అందుకనే అష్టావక్రముని ఆయన ఎప్పుడైతే జనక మహారాజు కొలువులోకి వస్తాడో అక్కడున్న ఆయన అష్టావక్రుడు అంటే 8 వంకర్లు ఉన్నాయంట ఆయనకి. ఆ వంకర్లు చూసి అందరూ ఒళ్ళు నవ్వుతారనమాట. అప్పుడు అష్టావక్రముని ఏమంటారంటే, ఈ చండాలుని ఎందుకయ్యా మీ సభలో ఉంచుకున్నావని జనక మహారాజుతో అంటారు. అప్పుడు జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. అదేంటి స్వామి, వీళ్ళందరూ కూడా మంత్రులు, పండితులు, వీళ్ళందరినీ మీరు చండాలులు అంటారేంటి అంటాడు. ఈ చర్మం చూసి ప్రతిఘటించేటువంటి వాడు చండాలుడు కాక ఇంకేమవుతాడు, నా యొక్క ఈ శరీరాన్ని చూసి నవ్వుతున్నారంటే వీళ్ళందరూ కూడా చండాలులు అంటారు. సో అందువల్ల రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు ప్రత్యేకించి, లేకపోతే గురువులు, విద్యను బోధించే గురువులు, తర్వాత తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆత్మదృష్టి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ధర్మంగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్లే శారీరక దృష్టిలో ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి అనుగుణంగా రాగద్వేషాలకు లోబడి, సుఖదుఖాలకు లోబడి, లేకపోతే వీళ్ళు నావాడు వీడు పరాయివాడు అన్నటువంటి తారతమ్యాలు చూసి అన్యాయాలు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క స్త్రీ ఆమె అందముతో పాటు అందమైనటువంటి ఆధ్యాత్మిక వికాసం కూడా ఆమెలో ఉండిందనమాట. ఈ రాజులో పరివర్తన తీసుకురావాలా, జ్ఞానాన్ని బోధించాలా అన్నటువంటి ఉద్దేశంతో ఆమె 10 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఆ 10 రోజులు ఏం చేసింది అంటే ఏదో విరోచనాలు వాంతులు అవడానికి పసురులు మింగిందనమాట. ఆ పసురులు మింగడం వల్ల ఆమెకు విరోచనాలు వాంతులు అయ్యాయి. ఆ 10 రోజులు విరోచనాలు వాంతులు అయ్యేసరికి ఆమె అందవిహీనురాలుగా తయారయ్యింది. ఆ విరోచనాల ద్వారా, వాంతుల ద్వారా వచ్చిన పదార్థాలన్నింటినీ కూడా ఒక పాత్రల్లో ఆ గదిలో బంధించింది. ఆమె గదిలో పెట్టింది. రాజుకేం చెప్పింది, నేను ఆ స్త్రీనే, అయితే నా అందం అంతా అక్కడ పాత్రలో దాచి ఉన్నాను అనింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. అందం పాత్రలో దాగి ఉండడం ఏంటి అని చెప్పి ఆతృతతోటి ఆ గదిలోకి పోతే కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల మూతలను తెచ్చి చూశాడు. చూస్తే లోపల మలము, వాంతుల ద్వారా వచ్చిన పదార్థం ఇవన్నీ నిండి ఉన్నాయి. ఆయన ఆగ్రహంతో బయటకు వచ్చాడు. ఏంటి నాతో వేళ కొలాలాడుతున్నావా అన్నాడు. లేదు రాజా, మీరు నా అందానికి మోహితులయ్యారు, అయితే శారీరక దృష్టి మీలో ఉండకూడదు, ఆధ్యాత్మిక దృష్టి ఉండాలా, అందువల్ల మీలో కనువిప్పును కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ 10 రోజులు పసరులు అవన్నీ మింగి విరోచనాలు వాంతులు చేసుకున్నాను. దానివల్ల వచ్చిన పదార్థాలను ఆ పాత్రలో నేను బంధించాను. లిక్విడ్ బ్యూటీ. మరి నాలో ఉన్నటువంటి అందం అంతా కూడా ఆ పదార్థాలు సంపుష్టిగా నాలో ఉన్నప్పుడు నేను అందంగా కనిపించాను. అవన్నీ పోయేసరికి నేను అందవిహీనంగా కనిపిస్తున్నాను. సో అది లిక్విడ్ బ్యూటీ, అనుభవించండి. మీరు ఏదైతే అందం అనుకున్నారో అది ఆ యొక్క లిక్విడ్, ఆ యొక్క ద్రవ పదార్థం, దాన్ని మీరు అనుభవించండి అని. అప్పుడు ఈయన జ్ఞానోదయం కలిగిందనమాట. సో అందువల్ల మనం రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది తెలుసుకొని ఉండాలా. ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో శారీరక దృష్టితో వాళ్ళందరినీ చూసి అన్ని దుర్మార్గాలు చేసినా కానీ బాధ్యతల నుంచి, కర్తవ్యం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క భగవద్గీతలో భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, పిచ్చివాడ, నువ్వు శారీరక దృష్టితోటి వాళ్ళను నువ్వేదో కాపాడతాము, నేను యుద్ధం చేయనని బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ శరీరం అన్నటువంటిది నశిస్తుంది, అది నష్టం అవుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని అక్కడ బోధించడం జరుగుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం సమాజంలో ఈ యొక్క ఆత్మదృష్టిని మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నించాలా. యథార్థ జ్ఞానం, అప్పుడే సమదృష్టి వస్తుంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్య, యథార్థమైన విద్య. ఈ రోజు మనం విద్య ఏదేదో నేర్చుకుంటూ ఉన్నాం, అది అవిద్య అని చెప్పాలి. ఎందువల్లంటే ఆ విద్య ద్వారా సమదృష్టి రావట్లేదు. బీటెక్ చదువుతున్నాం, ఎంటెక్ చదువుతున్నాం, ఎంబీబీఎస్ చదువుతున్నాం, ఎంబీఏలు చదువుతున్నాం, కానీ సమాజంలో రోజు రోజుకి కూడా సమదృష్టి అన్నటువంటిది లోపిస్తూ ఉంది. ఈర్ష్య, ద్వేషాలు, కొట్లాటలు, కుతంత్రాలు. నేను అందుకనే చెప్తూ ఉంటాను, ఎదురెదురు చూసినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, కానీ మనోభావనలు ఎట్టుంటాయి అంటే, వీడు నిన్నటిదాకా సైకిల్లో తిరుగుతున్నాడు, ఈ రోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానని చెప్పి బయటికి నమస్తే అంటాడు, వాడు నమస్తే అంటాడు. వాడి భావన ఎట్టుంటుంది అంటే, వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నా నేను కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానా అని చెప్పి నమస్తే అంటాడు. సో ఈ రకమైనటువంటి భావనలతో ఉన్నారనమాట. కానీ ఎప్పుడైతే యథార్థ జ్ఞానం ఉంటుందో అప్పుడు సమదృష్టి అన్నటువంటిది, ప్రతి ఒక్కరూ కూడా సమంగా ఆనందంగా ఉండాలా అన్నటువంటి భావన అన్నటువంటిది ఉంటుందన్నమాట. అందుకనే మనం చరిత్రలో చూడొచ్చు, వాసుదేవదత్త శరీరం అంతా కుష్ఠవ్యాధిగ్రస్తుడు, శరీరం తూట్లు పడి పురుగులు పారాడి కింద పడుతూ ఉన్నాయి. వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నేను అంటరాని వాడిని, సమాజం నన్ను వెలివేసింది, కానీ నాకున్నది ఒకే ఒక సంతృప్తి, మీరు పురుగులు మీరన్నా నా శరీరాన్ని భుజించి జీవిస్తూ ఉన్నారు, ఆ సంతృప్తి కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులన్నిటి తీసి మళ్ళీ తన శరీరంలో వేసుకునేవాడు.
ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే మన ఊహకందనటువంటి వరాన్ని కోరుకుంటున్నాడు. ఏమని అంటే, స్వామి ఇక్కడ ఈ జీవులన్నీ వాళ్ళు చేసిన పాపాలకి అవి పడే కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తుంది. మై హార్ట్ ఈస్ బ్లీడింగ్. నా హృదయం రోధిస్తుంది. దయచేసి మీరు వాళ్ళందరినీ విముక్తుల్ని చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను అని చెప్తాడనమాట. సో ఈ రకంగా ఆయనలో ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆధ్యాత్మిక వికాసం ద్వారా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన. ఈరోజు ఆధ్యాత్మిక దృష్టి లేని దానివల్ల ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క తారతమ్యాలు చూస్తూ ఉన్నాడు. నాది పరాయి, నాది పరాయి అని చూస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా వాసుదేవ కుటుంబం ఒక్కడే. కానీ తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా దండించాలి. తప్పు చేసిన వాడిని దండించకపోతే వాడు ఇంకా తప్పులు చేస్తూ పోతాడు. ఉదాహరణకి భీష్ముడు చెప్తాడు, సమాజంలో దండనీతి అన్నటువంటిది లేకపోతే, వీడు తప్పు చేస్తే శిక్షిస్తారు అన్నటువంటిది లేకపోతే అప్పుడు వాడిలో తప్పు చేసే ప్రవృత్తి పెరిగిపోతుందన్నమాట. ఉదాహరణకి జంతు సమాజం లాగా తయారవుతుంది అంటారు భీష్ముడు. జంతు సమాజంలో బలమున్న వాడిదే ఆహారం, వాడికే ఆహారం లభిస్తుంది. బలమున్న వాడికే మైథునం, సంభోగం దొరుకుతుంది జంతు సమాజంలో. అదే రకంగా మానవ సమాజంలో కూడా దండనీతి అన్నటువంటిది ఉపయోగించకపోతే, రాజు తప్పు చేసిన వాడిని దండిస్తాడు అన్నటువంటిది లేకపోతే జంతు సమాజంలాగా తయారవుతుంది. శక్తి ఉన్నవాడికే ఆహారం లభిస్తుంది, శక్తి ఉన్నవాడికే మైథునం, స్త్రీ లభిస్తుంది అన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ అదే సిచ్యుయేషన్లో ఉన్నాం మనం. ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్నటువంటిది ఎవరికి భయం లేదు. అందువల్ల ఏమవుతుంది అంటే శారీరక బలం ఇది చూపించి వాడు అన్ని అకృత్యాలు చేయడానికి సమాజంలో చేస్తూ ఉన్నారనమాట. మ్యాక్సిమం పర్సంటేజీ ఆ రకంగా తయారైంది. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలా, అటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భగవంతుని దగ్గర నుంచి, ఇక్కడ చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుని చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. అదే రకంగా మనం పాపం చేస్తే పాప ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం సుఖం వస్తుంది. చిన్న చేపను మింగడానికి ఒక పెద్ద చేప ఉంటే దాన్ని మింగడానికి ఇంకో పెద్ద చేప ఉంటుంది. తప్పు చేసిన వాడెవ్వడు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆఫ్, సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. ఈ చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుని యొక్క చట్టం నుంచి ఎవ్వరు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. అందువల్ల మనం ఈ సత్యాలు, ధర్మం ఏంటో తెలుసుకొని శారీరక దృష్టి కాకుండా ఆత్మ దృష్టిని మనం పెంపొందించుకొని మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తామో అప్పుడే సమాజంలో సమదృష్టి అన్నటువంటిది ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ యొక్క ధర్మం అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకునే ధర్మం కాదు. ఇప్పుడు చాలా మంది భలే వాళ్ళే, మా ఉద్దేశం ప్రకారం ఇట్టుండాలా, మా ఉద్దేశం ప్రకారం అట్టుండాలా, అట్లా కాదు. ఒక ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అది ఎవరైతే దానికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్లు రాస్తారు, దాన్ని అనుసరిస్తారనమాట. నా ఉద్దేశం ప్రకారం అంటే ఫిజిక్స్ మీద కెమిస్ట్రీ మీద నేనేదో చెప్తే దాన్ని ఎవరు అనుసరించరు. అదే రకంగా ధర్మం అన్నటువంటిది ఎవరు, ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుంది. అదే రకంగా సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఏర్పాటు చేసింది ధర్మం. అందుకనే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం ఎవరైతే ఏర్పాటు చేశారు, భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎవరికి వారు ఏర్పాటు చేసుకునే ధర్మం కాదు. ప్రభుపాద్ స్వామీజీ ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక అందమైన స్త్రీ ఉంది, ఒక చిన్న పిల్లవాడు చూస్తాడు, నా మాతృమూర్తి లాగా ఉంది అనుకుంటాడు. ఒక పులి చూస్తుంది, నాకు ఇది లంచ్ బాక్స్ అనుకుంటాడు, బాగా తినచ్చు అనుకుంటుంది పులి. అదే రకంగా ఒక యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు చూస్తాడు, నా ఇంద్రియ భోగానికి వస్తువు అని చెప్పి అనుకుంటాడు. ఆ స్త్రీని చూసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో చూడాలా అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ రకంగా చూస్తే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈరోజు సమాజంలో శాంతి ఉండాలా అంటే ఏ రకంగా శాంతి ఉంటుంది? చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది? పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో ఎవరైతే చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఎవరైతే చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనతో మనుషులు ఏ సమాజంలో జీవనాన్ని గడుపుతారో ఆ సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, ధర్మం ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంది ధర్మం కాదు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఇచ్చినటువంటిది ధర్మం. దాన్ని మనం అనుసరించినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఆ ధర్మం అన్నటువంటిది ఎక్కడ ఉంది? భగవద్గీత, భాగవతం వీటిల్లో ఉంది. మనం ఇస్కాన్లో భగవద్గీత యథాతథం అని చెప్పి ఉంటుంది. అంటే ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు లేకుండా ఇచ్చినటువంటి సందేశం అది.
గురువు అన్నటువంటి వాడు ఎట్లా ఉండాలా? పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలా. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? మనకు వచ్చిన ఉత్తరాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇస్తాడు. ఉత్తరంలో పుత్రుడు పుట్టాడు అని ఉంది, పుత్రుడు పోయాడు అని ఒక్క పదం మార్చినా కానీ ఆనందం బదులు ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళు. అదే రకంగా ఈ యొక్క తత్వం భగవంతుడు మానవాళిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఇచ్చాడు ఇది. అంతేకాని నా ఉద్దేశం ప్రకారం అంటూ మనకు అనుకూలంగా చేర్పులు మార్పులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే సమాజం ఉద్ధరింపబడదు. ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలు అనంతంగా పెరుగుతూ ఉన్నా కానీ సమాజంలో శాంతి రావట్లేదు అంటే వాళ్ళ స్వార్థం కోసం తత్వాన్ని మార్చేస్తూ ఉన్నారు. దానివల్ల పరివర్తన రావట్లేదు. ఇప్పుడు మనం మెడిసిన్ ఉంది, మందులో దాన్ని డైల్యూట్ చేస్తే ప్రభావం తగ్గిపోతుంది అన్నమాట. అదే రకంగా ఈ యొక్క జ్ఞానంలో మన స్వార్థం కోసం తత్వాన్ని మార్చినట్లయితే సమాజంలో పరివర్తన రాదు. ఎవరన్నా ఆయనకి వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ధర్మానికి 4 పాదాలు అని చెప్పారు. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది, వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది, మద్యం అన్నటువంటి తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది, జూదం అన్నటువంటి సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. సో పొరపాటున ఎవరికైనా ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తకి వీటిల్లో ఏదైనా వీక్నెస్ ఉందనుకోండి, ఆయన ఏం చెప్తాడు అంటే ఇది పర్వాలేదు, ఇది చేయొచ్చు. కృష్ణుడు అర్జునుడు కూడా భీష్ముని యొక్క యుద్ధ తాటికి తట్టుకోలేకపోయారు. కురుక్షేత్ర సంగ్రామంలో అలసిపోయి రణరంగం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద వాళ్ళు సేద తీరుతున్నారు. ఉన్నట్టుండి ఆ చెట్టు మీద నుంచి కళ్ళు కుండ కాస్త వాళ్ళు నెత్తిన పడింది. ఆ కళ్ళు కొంచెం తాగిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. వాళ్ళ విజయానికి రహస్యం ఏంటి అంటే మద్యం అని చెప్తారు. సో ఈ రకంగా ఆయనకి వీక్నెస్ ఉండబట్టి దాన్ని సమర్థించాలి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఈ రకంగా తత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి మార్పు చేసిన దానివల్ల సమాజంలో మార్పు రాదు. సో అందువల్ల ముఖ్యంగా ధర్మం ఎవరిచ్చారంటే భగవంతుడు ఇచ్చాడు. గురువు అయినటువంటి వాడు ఒక పోస్ట్ మ్యాన్ లాగా యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఉత్తరాన్ని పోస్ట్ మ్యాన్ ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు లేకుండా డెలివరీ చేస్తాడో గురువు కూడా ఈ తత్వాన్ని యథాతథంగా శిష్యునికి బోధించడానికి ప్రయత్నించినప్పుడే సమాజంలో మనం మార్పుని తీసుకురాగలము. ఆధ్యాత్మిక చింతన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనిషి యొక్క నడవడికల్లో మార్పు తీసుకురావాలా. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మనిషి యొక్క నడవడికలో మార్పు రానంత వరకు సమాజంలో ఎటువంటి మార్పును మనం చూడలేము. ఆయన అమెరికాలో ప్రచారం చేసేటప్పుడు ఒకరోజు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా కానీ ఏదో ఒక మ్యాజిక్ చమత్కారం చేస్తారే, మరి మీరేం చేయలేదన్నారు. అప్పుడు ప్రభుపాద స్వామీజీ చెప్పారు, నేను చేసిన చమత్కారం సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు, మరి మేము చూడలేదన్నారు. అప్పుడు ప్రభుపాద స్వామీజీ ఏమన్నారంటే, అరే నా ముందు 8-9 మంది మీరు అమెరికన్లు యూరోపియన్లు ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా చమత్కారం ఏముంటుందన్నారు. ఈ రకంగా మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలా. మనం ఒక గదిలో 20 కుక్కలను పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని పెద్ద పెద్ద బోర్డులు పెడితే ఉపయోగం లేదు, అవి కాట్లాడుకుంటాయి. ఎందువల్ల? కుక్కలు. అదే రకంగా జంతు చైతన్యం ఉన్నటువంటి మృగత్వం ఉన్నటువంటి మానవులు ఉండేటువంటి సమాజంలో, రాక్షసత్వం ఉన్నటువంటి మానవులు ఉన్నటువంటి సమాజంలో ప్రేమ అనురాగం ఆప్యాయత అంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. వాళ్ళలో ఉన్నటువంటి నడవడికలో మార్పు తీసుకురావాలి. స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళ నడవడికల్లో, మనిషి యొక్క నడవడికల్లో మార్పు తీసుకురా, ఆధ్యాత్మిక తత్వబోధన యథాతథంగా బోధించి వాళ్ళలో ఉన్నటువంటి మృగత్వాన్ని రాక్షసత్వాన్ని తొలగించి వాళ్ళని మానవులుగా చేసి మానవతా విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని పెంచుతూ సమాజంలో శాంతిని ఏర్పరచాలా అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుపాదులు వారు ఈ యొక్క సంస్థను ఆయన ఏర్పాటు చేశారన్నమాట. న్యూయార్క్ లో స్వామి ప్రభుపాదులు వారు ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు నగర మేయర్ ఒక కమిషన్ వేశారు, ఎందుకు క్రైమ్ తగ్గిపోయిందా అని. ఆ ఎంక్వైరీ కమిషన్లో తేలింది ఏంటి అంటే ఎవరో ప్రభుపాద్ అని చెప్పి భారతదేశం నుంచి ఒక సాధువు వచ్చున్నారు, ఆయన ఉపన్యాసాలు విని యువతంతా సత్మార్గంలో నడవడం వల్ల ఈ క్రైమ్ తగ్గిపోయిందని. అప్పుడు నగర మేయర్ పర్సనల్గా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక లెటర్ ఇస్తారు, మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో కూడా ఒక వ్యక్తి ఉంటే ప్రపంచమంతా శాంతిగా నడుస్తుంది అని చెప్పి. సో ఈ రకంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనిషి యొక్క నడవడికలో మార్పు రావడం. అంతేకాని ఏదో ఈ పూజ చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇవన్నీ కాదనమాట. మన నడవడికలో మార్పు రానంత వరకు మనకు మంచి ఏమీ జరగదు. ఇదేదో మనం ఎలక్షన్లప్పుడు మా కోటేస్తే మీకు అది ఇస్తాం, మా కోటేస్తే ఇది ఇస్తాం, టీవీ ఇస్తాం, లేకపోతే చీర ఇస్తాం, ఇట్లా కాదనమాట. మనం భగవతత్వాన్ని బోధించాల్సింది. మనం మా దేవుడి దగ్గరికి వస్తే అది జరుగుతుంది, మీ దేవుడి దగ్గరికి వస్తే ఇది జరగదు, ఇవి కాదనమాట. భగవంతుడు ఒక్కడే. మనం
ఒకే ఒక చట్టం. ఆ చట్టం ఏంటి అంటే మన నడవడికలో మార్పు వచ్చి మనం మంచి కర్మలు సత్కర్మలు చేసినప్పుడే మనం సత్ఫలితాలు పొంది సుఖంగా ఉంటాం. మనం దుష్కర్మలు చేస్తే, మనం చెడు పనులు చేస్తే, పాపం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శిక్షింపబడతారు. ఎవ్వరు కూడా తప్పించుకునే దానికి లేదు. అందువల్ల ఈ తత్వాన్ని యథాతథంగా బోధించాలా. అందుకనే భగవద్గీతలో శాస్త్రం యథాతథంగా మనం అధ్యయనం చేసి ప్రజలను, సామాన్యులు యథాతథంగా మనం వాళ్ళని చైతన్యవంతుల్ని చేయాలి. లేకపోతే ప్రస్తుత సమాజం ఎట్లా ఉంది అంటే వాడికి ఏం తెలియదు, భగవతత్వం గురించి తెలియదు. తెలియని దానివల్ల జ్ఞానం పుట్టిన భూమి అయినప్పటికీ కూడా, జ్ఞానభూమి, ధర్మభూమి, భరత భూమి అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతనను మనం నిర్లక్ష్యం చేశాం. అందువల్ల ఎవరికి ఏం తెలియదు అనమాట. అందువల్ల ఎవరు ఏదేదో చెప్తే ఏదేదో అనుకొని గుడ్డిగా ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఏం మంత్రాలకు చింతకాయలేం రాలవన్నమాట. మన నడవడికలో మార్పు రానంత వరకు మనకేం మంచి జరగదు. మన నడవడికలో మార్పు రావాలా. పూర్వానికి ఎవడో చెట్టు మీద కూర్చుని కొమ్మ నరుకుతున్నాడంట. పోయే బాటసారి చెప్పాడు, అరే కూర్చుని కొమ్మ నరుకుతున్నావు పడిపోతావురా అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు పోపోవయ్యా అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. కొంత సమయానికి ఆ కూర్చుని కొమ్మ నరికాడు, అది కింద పడిపోయింది. వాడు కింద పడ్డాడు, నడ్డెదిరింది. లేచి పరిగెట్టుకుంటూ చెప్పిన వ్యక్తి వెనకాల వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఇందాక పోపోమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంట్రా నాయన అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్తు చెప్పారన్నాడంట. మరి కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియనటువంటి మూర్ఖుడని నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టు, నాకు చాలా పనులు ఉన్నాయన్న. సో ఈ రోజుల్లో మనకు ఆధ్యాత్మిక తత్వం గురించి పూర్తి అవగాహన లేని దానివల్ల ఎవరో ఏదో చెప్తారు, సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగులుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది. ఇవన్నీ ఏం జరగవు. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, సంత్ మహాజనులు, శాస్త్రాలు చెప్పిన ప్రతి ఒక్క ప్రామాణిక ఆచార్యులు ఎవరు కూడా ఇటువంటి తత్వాలని బోధించట్లేదు. మనం సత్సాంగత్యం ద్వారా సద్భావనలు తెచ్చుకోండి, సత్కర్మలు చేయండి, సత్ఫలితాలను పొందండి అని చెప్పి వాళ్ళందరూ ఉపదేశించారు. కానీ ఈ యొక్క 30 సంవత్సరాల్లో, ఈ 40 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా నశించడం వల్ల ఇటువంటి ఆధ్యాత్మిక కైతమ ధర్మం పేరుతో మోసం అనంతంగా జరుగుతూ ఉంది. అంటే మీరు ఇది చేస్తే అదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది. మన నడవడికలో మార్పు రానంత వరకు మనకు ఏమీ మంచి జరగదు. మన నడవడికలో మార్పు రావాలా అంటే ఆ స్వామి సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా, మనసును పవిత్రం చేసుకోవాలా. మనసు ఎప్పుడైతే పవిత్రమవుతుందో అప్పుడే మన నడవడికలో మార్పు వస్తుంది. ఆ మనసును పవిత్రం చేసుకునేదానికి మంత్ర జపం కలియుగంలో చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడచకనాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలు ఎవరైతే జపిస్తారో కలియుగంలో ఉండే కల్ముషాలని నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. అంతేగాని మన నడవడికలో మార్పు రావాలా, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ. శీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీప్తం